తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగ అని యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చినరంగనిపాలెంలోని బేతస్తా మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సువార్త సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజన్నారు. సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మినిస్ట్రీస్ పాస్టర్లకు 12 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఇన్సూరెన్స్ బాండ్లను అందించారు. క్రిస్మస్ పండుగ వాతావరణంతో పాటు నాయకులు ఉండటం చాలా సంతోషం. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది, శుభవర్తమానము అని చెప్పి. హ్యాపీ ప్రభు నామాన్ని కనబరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధుడు మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీరు అదృశ్య స్వరూపులై ఉండి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడిగా ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రం. మానవుల యొక్క నిర్మాణకర్తగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఎన్నుకోబడిన శాసనసభ్యులు తండ్రి ఆంజనేయులు గారిని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఆయన ప్రజలకు ఏదో ఒక మంచి చెయ్యాలని, సేవ చెయ్యాలని, మానవ సేవే మాధవ సేవని భావించి దైవభక్తి కలిగిన నీ కుమారుణ్ణి మీరు ఎన్నుకున్నారు తండ్రి. పాలెంలో బేతస్త మందిర ఆవరణలో పాస్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు వరకు కంటిన్యూగా జరుపుకుంటారు. ప్రభు ఆశీస్సులతో నేను భీమవరం శాసనసభ్యుడయ్యాను. ప్రభువు ఎవరిని సింహాసనం ఎక్కించాలి, ఎవరిని ఎక్కించకూడదనే నిర్ణయం తీసుకునేది ప్రభువే. ఆ ప్రభు ఆశీస్సులతోనే నాకు అదృష్టం కలిగింది. నేను 3 సార్లు శాసనసభ్యుడు అయ్యానంటే 3 సార్లు కూడా ప్రభు ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2024 ఎలక్షన్లో ప్రచార వ్యాన్ ఎక్కి బయలుదేరుతుండగా ఒక ఆయన ఎదురొచ్చారు. వారు నేను మీకు ప్రార్థన చేస్తున్నానండి అన్నారు. ప్రార్థన చేశారు. దానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎలక్షన్లో మీరు విజయం సాధిస్తారు, ఈ వాహనానికి ఏదైనా సైతానులు అడ్డు వస్తే వాటిని తొలగించి మీకు న్యాయం జరిపిస్తారు, ప్రభు మీ వెంట ఉంటారని చెప్పారు. నిజంగానే ప్రభు నా వెంట ఉండి ఆ నెల రోజులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకోకుండా నా ప్రచార కార్యక్రమం ముగించుకోగలిగాను. అది ప్రభు యొక్క మహిమ. ఆ యేసు మహిమతోటి మనమందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నాం. ఈ ప్రపంచంలో అత్యధికులు క్రిస్టియన్స్, దానిలో మనం కూడా ఉన్నాం. యేసు ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, యేసు ఆశీస్సులతో మనమందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, మనం చేసే కార్యక్రమాల్లో అభివృద్ధి సాధించాలని, మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగాలని
ఆ ప్రభువుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 7వ రోజు టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ సభ్యులు, ప్రజ్ఞా కళాశాల విద్యార్థులు మద్దతు తెలియజేస్తూ రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, జిల్లా ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలంటే 100 కిలోమీటర్లు వెళ్లాలని, తీర ప్రాంతాల నుండి 150 కిలోమీటర్ల దూరం ఉందని తెలిపారు. దీనివల్ల రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గూడూరును జిల్లా కేంద్రమైనా చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతివంతంగా నడపాలని, మనం మన గూడూరుని నెల్లూరు జిల్లాలో తిరిగి కలపాలని అనే ఉద్దేశంతో మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాం. గత ప్రభుత్వం మన గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అప్పటి నుంచి మనం ఎంతో ఆవేదనకి, అష్టకష్టాలకు గురయ్యాం. ఇక్కడ దగ్గరదాపు 110 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తిరుపతికి పోయి మన పనులు చూసుకుని అధికారులు కలిసి తిరిగి రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిందని అందరికీ తెలుసు. మనమైతే సరే, గుమ్మలదిబ్బ వాళ్ళకైతే వాళ్ళకి కనీసం 150 కిలోమీటర్లు. సామాన్య మానవుడు కానీ, రైతు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే సుదూరంలో ఉన్నటువంటి తిరుపతికి పోయి పనులు చేసుకొని రావాలంటే అక్కడ అధికారులు దొరకపోతే అందుబాటులో లేకపోతే అక్కడనే స్టే చేయాల్సి వస్తుంది, అక్కడనే ఉండాల్సి వస్తుంది. లేదా తిరిగి గూడూరుకి వచ్చి తిరిగి మరుసటి రోజు పోవాల్సి వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో అవితో కూడింది, ఎంతో అసౌకర్యం. అందుకని మనము మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని మనం కోరుకోగా, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ మమ్మల్ని గెలిపించండి, ఓటు వేసి గెలిపించండి, మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మనకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో వెలువడినటువంటి నోటిఫికేషన్లో చూస్తే గూడూరు ప్రస్తావనే లేదు. గూడూరు యథాతథంగా మన తిరుపతి జిల్లాతోనే కంటిన్యూ చేయడం జరిగింది. అందుకని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు మనకి ఇచ్చిన హామీ ప్రకారం హామీ అమలు చేయాలి. మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేదా గూడూరునే జిల్లాగా చేస్తే ఇంకా సంతోషిస్తామని విన్నవించుకుంటున్నాం. ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్, పోర్ట్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, తమిళ సినీ నటి, టీవీ నటి పావని రెడ్డి, ప్రియాంక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏ విభాగం మ్యాచ్ అయినా వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురులేకుండా పోతోంది. తాజాగా అండర్-19 ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో తన బ్యాటు పదునెంటో యూఏఈ బౌలర్లకు రుచి చూపించాడు. 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ 171 పరుగులతో అదృష్టనిపించాడు. అతడి దాటికి ప్రత్యర్థి యూఏఈ 234 పరుగుల భారీ తేడాతో చిత్తు కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత కుర్రాళ్లు 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులతో బెంబేలెత్తించారు. అండర్-19 విభాగంలో భారత్కి ఇదే అత్యధిక స్కోర్. ఆ తర్వాత కష్టసాధ్యమైన ఛేదంలో యూఏఈ 50 ఓవర్లలో 199/7 స్కోర్కే పరిమితమైంది. Straight down the ground. That's going to be 4 more. This time, will it be taken? Dropped! You can't afford to do that when you're playing against a side like India with so much of experience. 48 for 1.
short delivery. Now they like pace. They like pace on this pitch. And that's very well played for 4. Again, beautiful, beautiful. This guy looks so good. This is high and safe. Has it gone all the way? This is Suryavanshi. Now, where is it coming? Well, what a partnership this, worth 206 of just 146 deliveries. Now, most sixes in an innings in the Under-19 Asia Cup 2025. Is it 12? This is the all-time record. When you talk about Vaibhav Suryavanshi, I think is born to break records. It's a mammoth 433 for the loss of 6 wickets. Yes, Vaibhav Suryavanshi stole the show, but it was a contribution, and a handy contribution at that, by every single batter that followed. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని భరోసా. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ జరిపించాలి. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి డిమాండ్. విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.